క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మార్చి మాసములో 3వ పరిశుద్ధ దినపు వేళ ఈ సాయంకాల సమయంలో రాజపట్నంలో ఏర్పాటు చేయబడినటువంటి దైవశక్తి శాంతి మహోత్సవ కూడికకు ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధనలో నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఆత్మను గూర్చిన ఉపదేశం ఈ సబ్జెక్ట్లో నుండి ఆత్మను రక్షించుకొనుట, ఆత్మరక్షణ, ఈ ప్రత్యేకమైన అంశాన్ని కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుమైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ప్రభు, ఈ గ్రామస్తులందరినీ దీవించండి. ఈ గ్రామము సువార్తతో నింపబడి రక్షించబడుటకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మీ దాసులు జరిగిస్తున్న ఈ 3 సంఘాలను పరిచర్యను దీవించమని మనం చేస్తున్నాం. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులను, విశ్వాసులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇంకా పెద్దగా చెబుదాం, ఆమేన్. ఓకే ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఆత్మను గూర్చిన ఉపదేశం. ఈ సబ్జెక్ట్లో నుండి ఒక వర్తమానం తీసుకోబోతున్నాం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఆత్మను గూర్చిన ఉపదేశం, స్టడీ అబౌట్ స్పిరిట్. ఈ ఆత్మను గూర్చిన ఉపదేశంలో ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం సువార్తకు సంబంధించినటువంటి అంశం. ఏంటంటే ఆత్మరక్షణ, లేక ఆత్మను రక్షించుకొనుట, లేదా అసలు ఆత్మను ఎందుకు రక్షించుకోవాలి, ఆత్మ విలువేంటి, కొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని ప్రశ్నలకు జవాబు ఈ వర్తమానంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. రక్షణ పొందిన వారందరికీ, ఇంకా ప్రభు నమ్ముకోకుండా ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారందరికీ ఒక అమూల్యమైన అవకాశం ఈరోజు వర్తమానం. దేవునికి స్తోత్రం. ఆత్మరక్షణ, ఆత్మను రక్షించుకొనుట. అలాగే రక్షించబడిన వాళ్ళు కూడా ఈ వర్తమానం చక్కగా విని అర్థం చేసుకొని ఇతరులకు మీరు సువార్త ప్రకటించడానికి మీకు సహాయపడుతుంది. సో ఇద్దరికి ఉపయోగపడుతుంది. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు, రక్షణ పొందిన వారు ఈ సందేశాన్ని ఇతరులకు సువార్త రూపంలో అందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ వర్తమానం కొరకు మీరు జాగ్రత్తగా ఆత్మను, మనసుని సిద్ధం చేయండి. మార్చి 17వ తేదీ నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఈరోజు డేట్తో ఒక రెఫరెన్స్ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అంటే 3వ నెల 17వ తేదీ డేట్ వచ్చిందన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో నుండి మేము పరిచర్యకు అప్పట్లో పేరు పెడతాం జరిగింది, శాంతి మార్గం వారెరగరు. దీనికోసం సపరేట్గా ఒక రెఫరెన్స్ బైబిల్లో, శాంతి మార్గం వారు ఎరగరు. కాబట్టి రక్షణ పొందిన వారందరూ శాంతి మార్గంలో నడుస్తారు. అది యేసుక్రీస్తు నడిచిన మార్గం, అది ఆయన శిష్యులు నడిచిన మార్గం. ముందు యేసుక్రీస్తు నడిచి తన శిష్యులను నడిపించిన మార్గం అది. కాబట్టి ఈ లోకములో ఎవరింకా రక్షణ పొందకుండా ఉంటారో వారికి శాంతి మార్గం తెలియదు, వారికి రక్షణ మార్గం అనేది తెలియదు, వారికి దైవ శక్తి అనేది తెలీదు. అందువల్ల ఈ దైవశక్తి శాంతి మహోత్సవం,
ఎందుకు ఇది ఏర్పాటు చేయబడిందంటే దైవ శక్తిని ప్రజలకి తెలియపరచడానికి, అలాగే ప్రజలకి శాంతిని కలిగించడానికి, ఆత్మకు రక్షణ కలిగించడానికి. అర్థం చేసుకోండి, ముందు ప్రజలకి దైవ శక్తిని తెలియపరిచి ఆ తర్వాత ప్రజలకి శాంతి సమాధానాలు కలుగు చేసి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఆత్మ రక్షించబడేటువంటి ఉద్దేశంతో ప్రతి నెలలో 3వ పరిశుద్ధ దినపు వేళ చక్కగా ఈ మీటింగ్ జరుగుతుంది. నిజంగా ఈ రాజపట్నం ప్రజలు ఎంత ధన్యులో, దేవునికి స్తోత్రం. కొన్ని ప్రాంతాల్లో సువార్త లేదు, ఆ ప్రాంతం గురించి ఆలోచించేవాళ్ళు లేరు, బాధ్యత తీసుకునేవాళ్ళు భారం కలిగిన వాళ్ళు లేరు. మరి ఎందుకో ఈ రాజపట్నం పట్ల దైవ సేవకులకి దేవుడు భారం పెట్టారు. ఎందుకో ఏమో, అంటే ఈ పట్టణస్తులు ఎంత గొప్పవాళ్ళు నిజంగా కదా. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా నేను, ఇట్స్ నాట్ థియరీ. ఇప్పుడు నెలకొక రోజు ఇక్కడ సువార్త కూటం పెట్టాల్సిన అవసరం ఏంటి? దీనికోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలా, ఎంతో పబ్లిసిటీ చేయాలా, మరి తర్వాత ఏమో భోజన కార్యక్రమాలు, ఖర్చు, రిస్క్. ఏదో ఒకసారి పెడితే ఓకే, మరి నెలకోసారి అలాగా వారు కార్యక్రమం పెడుతున్నారంటే రాసపట్నం పట్ల దేవుడు వారికి భారం పెట్టారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ గ్రామస్తులందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ప్రాంతంలో ఒక మంచి సంఘం కట్టబడాలి. ఈ ప్రాంతంలో నుంచి అనేక మంది పరలోకానికి వెళ్ళేటట్టుగా వారి ఆత్మలను సిద్ధపరచడానికి ఒక ప్రాక్టికల్ మీటింగ్ నెలకొకసారి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు గ్రూప్ 1 టెస్ట్ జరిగింది, గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. ఇక్కడ నెలకొకసారి జరుగుతుంది ప్రాక్టికల్ మీటింగ్ అన్నాడు. ఇది దేనికి సార్ అంటే భూలోకంలో ఉన్నాడు పరలోకం వెళ్ళటానికి. భూలోకంలో జీవిస్తున్న ఈ మనుషులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ మీటింగ్. ఇది మానవ జాతి పరలోకానికి వెళ్ళే మీటింగ్ అన్నమాట. అంటే ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా పరలోకం పంపించాలని, దేవుని యొద్దకు పంపించాలని. ఈ లోకంలో కొంతకాలం బ్రతుకుతాం అనుకోండి, తర్వాత చనిపోతాం కదా. ఎక్కువ సంవత్సరాలు తక్కువ సంవత్సరాలు మొత్తానికి బ్రతికిన తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం కదా. మరి ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళినాక నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్లకుండా, మన ఆత్మ నాశనమైపోకుండా, దేవునికి శాశ్వత కాలం దూరమైపోకుండా, శాపగ్రస్తమైన స్థితిలో ఉండకుండా, మానవుడు మరణించిన తర్వాత మానవుణ్ణి పరలోక రాజ్యానికి పంపించే ప్రయోగం ఇది. మానవుణ్ణి పరలోకానికి పంపించే ప్రాక్టికల్ మీటింగ్ ఇది. దేవునికి స్తోత్రం. సో ఈ ప్రాక్టికల్ మీటింగ్లో పాల్గొంటే మనం ప్రాక్టీస్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తే పరలోకానికి పోతాం. అందువల్ల ఈ మీటింగ్ని మీరు తక్కువ అంచనా వేయగాకండి, దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ ప్రాంత ప్రజలందరికీ ఇదొక మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి. సో ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఆత్మను గూర్చిన ఉపదేశం. ఆ సబ్జెక్ట్లో చాలా అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశంలో మళ్ళీ కొన్ని వర్తమానాలు ఉంటాయి. అవన్నీ చూడటానికి ఇప్పుడు సమయం అనుమతించదు. కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి ఆలోచించబోతున్న విషయం ఏంటంటే ఆత్మరక్షణ. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆత్మను రక్షించుకొనుట. ఆత్మరక్షణ యొక్క అవసరత ఏంటి, లేక ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మన ఆత్మను మనం ఎందుకు రక్షించుకోవాలి, రక్షించుకుంటే ఏమవుతుంది, రక్షించుకోకపోతే ఏమవుతుంది, ఇది మనం ఆలోచించేయాలి. సో దీనికోసం ఒక వాక్యాన్ని ముందుగా చదువుకొని లోపలికి వెళ్ళొద్దాం. పౌలు భక్తుడు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5:17 ఇలా చెప్పాడు, ఆత్మను ఆర్పకుడి. అర్థం చేసుకోండి, ఆత్మను ఆర్పకుడి. ఎందుకు అంటే తెలుగు బైబిల్లో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో అన్నిటికంటే చిన్న వాక్యం ఇదే, ఆత్మను ఆర్పకుడి. ఇది తెలుగు క్రొత్త నిబంధనలో చిన్న వాక్యం, కానీ విలువైన వాక్యం. అదే ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేసరికి యేసు కన్నీళ్లు విడిచాను అనేది చిన్న వాక్యం అయింది. తెలుగు బైబిల్లో ఆత్మను ఆర్పకుడి అనేది చిన్న వాక్యం. ఇంగ్లీష్లో అక్షరాలు లెక్కేస్తే యేసు కన్నీళ్లు విడిచాను అనేది చిన్న వాక్యం అయింది. అర్థమైందా? అసలు బైబిల్ మొత్తంలో చిన్న వాక్యం ఏంటయా? బైబిల్ మొత్తం మీద చిన్న వాక్యం దొంగిలకుడి, అదొక ఆజ్ఞ ఉంది కదా, అది బైబిల్ మొత్తంలో చిన్న వాక్యం. సో కొంత బైబిల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఆత్మను ఆర్పొద్దు అంటున్నాడు.
ఎందుకు చెబుతున్నాడు పౌలు గారు ఈ మాట? పౌలు గారు ఆనాడు 14 పత్రికలు రాశాడు. క్రొత్త నిబంధనలో ఉంది 27 పుస్తకాలు, అయితే అందులో 14 పుస్తకాలు పౌలు గారే రాశాడు. అంటే సగం క్రొత్త నిబంధన ఆయనే కారకుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉపయోగించుకొని రాయించాడు. సో పౌలు గారు రాసిన పత్రికలు అన్నింటిలో మొట్టమొదటి రాసిన పత్రిక ఇది, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. కాకపోతే ఇది బైబిల్లో మధ్యలో పెట్టారు. అయితే చరిత్రలో సీరియల్ని బట్టి, కాలాన్ని బట్టి చూస్తే పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక ఇది, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. ఓకే, ఇకపోతే ఈ పత్రిక లోపలికి మనం వచ్చేస్తే 5 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 5వ అధ్యాయంలోకి మనం వస్తే 5వ అధ్యాయంలో 25 సూత్రాలు రాయబడ్డాయి. ఈ భూలోకంలో మనిషి ఎలా బ్రతకాలి, అసలు ముందు దేవుని పిల్లలు ఎలా బ్రతకాలి, మన పౌరస్థితి ఎట్లా ఉండాలి, ఒక మంచి ప్రవర్తన కలిగి ఎలా ఉండాలి, ఒక సత్పౌరుడుగా ఎలా ఉండాలి, ఒక మంచి క్రైస్తవుడిగా ఎలా ఉండాలో 5వ అధ్యాయంలో 25 సూత్రాలు ప్రతిపాదించబడ్డాయి. వీటిని క్రిస్టియన్ ప్రిన్సిపుల్స్ అంటారు. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25 సూత్రాలు. 5 స్క్వేర్, 5 × 5 25. అది బైబిల్ స్టడీ. సో 5వ అధ్యాయంలో 25 సూత్రాలు ప్రతిపాదించబడ్డాయి. ఇప్పుడు 25 సూత్రాల మీద 25 ప్రసంగాలు చేస్తే దుమ్ము లేచిపోయింది. అర్థమైందా? అందులో ఒక సూత్రం ఏంటంటే ఆత్మను ఆర్పొద్దురా బాబు అని. అది సో మీకు అర్థమైంది కదా ఉపోద్ఘాతం. ఆత్మను ఆర్పకూడదు అంటే ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు ఆత్మ అనేది ఒకటి పెట్టాడు, అది గుర్తుంచుకోవాలి. మానవుని యొక్క జీవితంలో అన్నిటికంటే విలువైంది ఆత్మ. అలాగే ఈ సృష్టిలో కూడా అన్నిటికంటే విలువైంది ఆత్మ. గమనించుకోండి. అసలు ఆత్మకున్న స్పెషల్ ఏంటో చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోయింది దెబ్బకి. ఆత్మకున్న స్పెషల్ ఏంటో తెలుసా? ఆత్మ యొక్క మర్మం ఏంటో మీకు తెలుసునా? దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని శూన్యములో నుంచి చేశాడు. మొత్తం శూన్యంలో నుంచి. అంతకుముందు ఏ పదార్థం లేకుండానే, ఏ జీవకణం లేకుండానే మొత్తం శూన్యం అనుకోండి. ఆ శూన్యములో నుంచి ఈ సృష్టి మొత్తం చేశాడు. అయితే దేవుడు చేయకుండా ఉంచింది ఒకటి ఏంటంటే ఆత్మ. ఆత్మ అంత స్పెషల్. సమస్తం శూన్యముగా ఉన్నప్పుడు శూన్యములో నుంచి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. కలుగునుగాక కలుగునుగాక, పొలాంది కలుగునుగాక అంటే అది వచ్చేసింది. భూమి కలుగునుగాక, భూమి వచ్చేసింది. ఆకాశం కలుగునుగాక, ఆకాశం వచ్చేసింది. పక్షులు కలుగునుగాక వచ్చేసాయి. అట్లాగా దేవుని యొక్క శబ్దములో నుండి, దేవుని యొక్క వాక్ శక్తిలో నుంచి జీవం ప్రొడ్యూస్ అయింది. దేవుని యొక్క వాక్ శక్తిలో నుంచి ఈ సృష్టి మొత్తం వచ్చిందన్నమాట. దేవుడు ఏదైతే పలికాడో అది వచ్చేసింది. ఎందుకంటే ఆయన నోటి మాటలో జీవం ఉంది కనుక, ఆయన నోటి మాటలో శక్తి ఉంది కనుక, ఆయన నోటి మాటలో మహిమ ఉంది కాబట్టి ఆ దేవుడు సృష్టికర్త ఏదైతే తన మనసులో అనుకొని ఇది కలుగును గాక అన్నాడో అది వచ్చేసింది అన్నమాట. ఎందుకు? ఆయనలో జీవం ఉంది కాబట్టి, లేదా ఆయనలో సర్వశక్తి ఉంది కనుక, ఆయనలో మహిమ ఉంది కాబట్టి ఆ వాక్ శక్తితో ఈ సృష్టి మొత్తం జరిగింది. కేవలం ఏమి లేకుండా శూన్యముల నుంచి జరిగింది అన్నమాట. ఏదో ఒక పదార్థాన్ని తీసుకొని దేవుడు చేయటం కాదు. అంతకుముందు ఏమీ లేదు, అంతా శూన్యముగా ఉంటే ఆ శూన్యములో ఉన్న దానిలో నుంచి ఈ సృష్టి మొత్తం చేశాడు. మనకు కనిపించే అదృశ్యమైన సృష్టి, కనిపించిన మొత్తం చేయబడింది. అయితే విచిత్రమైన విషయం, వింతైన విషయం, స్పెషల్ అయిన విషయం ఏంటంటే ఈ సృష్టిలో దేవుడు చేయనిది ఒక్కటి ఆత్మ. ఆత్మను దేవుడు సృష్టించలేదు, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఆత్మ ఎంత స్పెషల్ మీరు అర్థం చేసుకోవాలి. దాని పెద్ద మేధావులం అయిపోవాలి మనం. దాని మీద పెద్ద రీసెర్చ్ చేయాలన్నమాట. ప్రతిదీ దేవుడు సృష్టించినప్పుడు ఆత్మను దేవుడు చేయలేదు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది దానంతటికి అదే వచ్చిందా, లేక ఆత్మను వేరే వాళ్ళు చేశారా? దాని ఉత్పత్తి ఎలా జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆత్మ అనేది దేవుళ్ళో నుండి బయటకు వచ్చిందన్నమాట. ఆత్మను దేవుడు సృష్టించలేదు కానీ, లేకపోతే ఆత్మను వేరే వాళ్ళు చేయలేదు, దానంతటికి అది రాలేదు. కానీ ఆత్మ అనేది దేవుళ్ళో ఉంది. ఎందుకంటే దేవుడు జీవాత్మ కదా. అయితే దేవుడు ఏం చేశాడంటే తనలో ఉన్న ఆత్మని మనిషిలో ట్రాన్స్ఫర్ చేశాడు. ఎంత గొప్ప సత్యం ఇది! హల్లెలూయా! దేవుడు తనలో ఉన్నటువంటి విలువైన ఆత్మని మనిషిలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆదికాండం 2:7 ప్రకారం
నరుని నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినది లెక్క. అంటే దేవుడు తనలో ఉన్నటువంటి ఆ ఊపిరి ఆత్మని ఊదాడన్నమాట. ఒక మట్టి బొమ్మలోకి దేవుడు తనలో ఉన్న ఆత్మను ఊదినప్పుడు ఆ దేవుని శక్తిని బట్టి, దైవ శక్తిని బట్టి, ఆయన మహిమను బట్టి మట్టి బొమ్మ మనిషి అయ్యాడు. అర్థమైందా? ఆ మనిషిలోకి ఈ ఆత్మ వచ్చిందన్నమాట. దాన్ని బట్టి ఆత్మ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అంత గొప్ప ఆత్మ ఇప్పుడు నీలో ఉంది. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం దేవుడు అంతటోళ్ళం కాదు, దేవునితో సమానులం కాదు, ఆ మాట మనం చెప్పుకోలేం. కానీ అసలు దేవుళ్ళో ఉన్న ఆత్మ మనలోకి వచ్చిందంటే మనం ఎంత గొప్పవాళ్ళం. దేవుళ్ళో ఉన్న ఆత్మ ఈ జంతువుల్లో లేదు, ఈ పక్షుల్లో లేదు, ఈ వృక్షాల్లో లేదు, ఈ జీవరాశుల్లో లేదు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ ఇంకా మీకు చెప్పాలంటే దేవదూతల్లో కూడా లేదు. ఒక మానవుల్లో ఉంది. కానీ ఈరోజు మానవుడు తన విలువ తను తెలుసుకోకపోవటం దుఃఖకరం. ఈ రోజుల్లో మనం కంప్యూటర్ నాలెడ్జీ పెరిగిపోయింది, శాటిలైట్ నాలెడ్జీ పెరిగిపోయింది, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, చంద్రమండలం మీదకి వెళ్ళే స్థాయికి మనం వచ్చాం. అంత తెలివితేటలు పెరిగిపోతున్నాయి. కానీ మనలో ఉన్న ఆత్మ గురించి తెలుసుకోకపోవటం ఎంత విచారం. నీ లోపల ఉన్న ఆత్మ గురించి నువ్వు తెలుసుకోకుండా నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళొస్తే ఏమి సాధిస్తావు? మట్టి. ఏమి సాధించావు? చస్తే మట్టి కొట్టుకుపోతావు, కంపు కొట్టిపోతావు. ఒక వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళి రావటం గొప్ప కాదు. లేదా ఒక వ్యక్తి చనిపోయిన బ్రతికించడానికి ట్రై చేస్తున్నాం, అది కాదు ముఖ్యం. నీలో ఉన్న ఆత్మను తెలుసుకోవటమే గొప్పతనం. గట్టిగా తబలో దేవుని స్తుతించండి. నీ లోపల ఉన్న ఆత్మ అది తెలుసుకో నువ్వు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇటు చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, మేధావులకి, క్రైస్తవులకి, క్రైస్తవేతరులకి, పండితులకి, పామరులకు అందరికీ చెప్తున్నాను. మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రాథమిక విషయం, నీలో ఉన్న ఆత్మ గురించి నువ్వు తెలుసుకో. నీలో ఉన్న ఆత్మ ఎంత గొప్పదో తెలుసుకో. ఆ ఆత్మ దేవుడు సృష్టించలేదు, లేదా వేరే వాళ్ళు సృష్టించలేదు, దానంతరకు అది రాలా. దేవుడు స్వయంగా తనలో ఉన్న ఆత్మ నీకు ఇచ్చాడు. అంటే నువ్వెంత గొప్పవాడివి, ఇప్పుడు నువ్వెంత గొప్పదానివి. ఆ దేవునిలో ఉన్న ఆత్మ దేవదూతల్లో ఉందా? లేదు. ఆ దేవునిలో ఉన్న ఆత్మ ఈ జంతువుల్లో ఉందా? ఆ పక్షుల్లో ఉందా? ఈ వృక్షాల్లో ఉందా? ఈ జీవరాశుల్లో ఉందా? ఎక్కడా లేదు. కేవలం దేవునిలో ఉన్న ఆత్మ మనిషిలో మాత్రమే ఉంది. ఓ మానవుడా, నువ్వు చాలా గొప్పవాడివి. ఓ మానవుడా, నువ్వెంతో విలువైన వాడు. గుర్తుపెట్టుకో, దేవలోకంలో ఉన్న దేవదూతల కంటే నువ్వు గొప్పవాడివి. ఈ దయ్యాలు రాక్షసుల కంటే నువ్వు గొప్పవాడివి. ఈ జీవరాశులన్నిటికంటే నువ్వు గొప్పవాడివి. కారణమేమో తెలుసునా? భగవంతుని యొక్క ఆత్మ నీలో ఉన్నది. అది మనుషులకు తెలియట్లేదు. నీ విలువ నువ్వు తెలుసుకోకుండా ఎక్కడికో వెళ్తావేంటా? మొదటి నీ విలువ కదా నువ్వు తెలుసుకోవాలి. అసలు నేనెవరు, నాలో ఉన్న ఆత్మ సంగతి ఏంటి అనేది నువ్వు తెలుసుకోకుండా ఏదేదో ఆలోచిస్తే, దేని విలువ తెలుసుకుంటే నీకేంటి ప్రయోజనం? ఈరోజు నేను చెప్పేది సీరియస్. నువ్వు ఒక 1000 ప్రసంగాలు ఇంతకుముందు విని ఉండొచ్చు, లేకపోతే నీ లైఫ్లో ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, ఎన్నో చోట్లకు నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు సపరేట్ టాపిక్, నీలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. అది ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి. నాలో ఆత్మ ఉన్నది, అది తెలుసుకోవాలి. ఎందుకంటే జంతువులకి మనుషులకి మధ్య ఉన్న భేదం అదే. జంతువులకి మనుషులకి మధ్య ఉన్న భేదం ఏంటంటే, జంతువులకి లేక ఈ జీవరాశులకి శరీరము, ప్రాణం ఉంటాయి, వాటికి ఆత్మ ఉండదు. కానీ మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉంటాయి అన్నమాట. అది వ్యత్యాసం. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి, వాటికి శరీరం ఉంటుంది, చచ్చిపోతే అప్పుడేమైందంటే శరీరం మట్టిలో కలిసిపోయింది, ఆ ప్రాణమే గాలిలో కలిసిపోయింది. ఇంకా జీవరాశులకి తీర్పు ఉండదు, అవి రక్షణ పొందాల్సిన అవసరం ఉండదు, వాడికి పరలోకం నరకం అక్కర లేదు. ఈ లోకంలో బ్రతుకుతి, చచ్చిపోతే అవుట్. కానీ మనిషి అలా కాదు. మనిషిలో శరీరం లోపల ప్రాణం, ప్రాణం లోపల ఆత్మ, 3 in 1, ఒకదానిలో ఒకటి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ శరీరం ఏమన్నా భౌతిక పదార్థం, ఘన పదార్థం, మన బాడీ మెటలిస్టిక్ పదార్థం. దీని లోపల ఉండేది బ్లడ్, అది రక్తం, ద్రవ పదార్థం, అది మన ప్రాణం. దాని లోపల ఉండేది ఆత్మ, అది వాయు పదార్థం.
అంటే మనిషి 3 పదార్థాల సమ్మేళనం, మిశ్రమం. నీ శరీరం ఉంది, పైన శరీరం లోపల ప్రాణం ఉంది, ప్రాణం లోపల ఆత్మ ఉంది. ఈ 3 ఒకదానికంటే ఒకటి విలువైనవి. ముందు నీ శరీరం ఎంతో విలువైంది, నువ్వు. నీ శరీరం కంటే విలువైంది నీ ప్రాణం. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే దేనికి పనికిరావు కదా. కాబట్టి నీ శరీరం కంటే విలువైంది ప్రాణం. ఆ రెండిటికంటే విలువైంది ఏంటంటే ఆత్మ. అందుకని ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే నాలో ఆత్మ ఉంది అనుకోవాలా. చిన్నప్పుడు మనం పుస్తకాలు చదువుతుంటాం, మనిషి సోషల్ యానిమల్ అని. ఇప్పుడు కూడా అదే అంటారులే, అంటే మనిషి సామాజిక జీవి, సోషల్ యానిమల్ అని. కాబట్టి మనిషి సోషల్ యానిమల్ కాడు, మనిషి స్పెషల్ క్రియేషన్. దేవునికి స్తోత్ర. మ్యాన్ ఈజ్ ఎ స్పెషల్ క్రియేషన్ ఫర్ ఆల్ ద క్రియేషన్స్. అన్ని సృష్టిల కంటే మానవ సృష్టి ప్రత్యేక సృష్టి. అంతేగాని మనిషిని తీసుకెళ్ళి జంతువుతో పోలుస్తావేంటే. అందుకని ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మానవుడు సంఘజీవి, సోషల్ యానిమల్ అంటాడు. ఏంటి నువ్వు నీ జంతువుతో పోల్చుకుంటావు ఏంటి? కాకపోతే మొదట్లో జంతువులు మనుషులు కలిసే ఉండేవాళ్ళే, అందుకని అలా చెప్పుంటాడేమో. సరే, మనుషులు జంతువులు కలిసే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మనుషుడు కూడా జంతువులాగా ప్రవర్తించాడు. తర్వాత చిన్నగా నాగరికత వచ్చింది, తర్వాత సంస్కృతి వచ్చింది. కానీ వాస్తవం ఏంటంటే అసలు మనిషి జంతువు కాదు, మనిషి సపరేట్, మనిషి లైఫ్ సపరేట్. మనిషికి మరణం తర్వాత మరొక జీవితం ఉంది. అదే నువ్వు జీవరాశులకు మరణం తర్వాత మరొక జీవితం ఉందని చెప్పలేవు నువ్వు. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయండి, అవి చనిపోతాయి, వాటికి మరొక జీవితం ఉందని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? లేదు. మీకు ఇంకో ప్రశ్న అడుగుతా, ఈ జీవరాశుల కంటే ఎక్కువ కాలం బ్రతికే జీవి చెప్పండి. తాబేలు సుమారు 300 సంవత్సరాల పైగా బ్రతికిద్ది. జీవరాశులన్నిటికంటే ఎక్కువ కాలం బ్రతికిద్ది. సో ఈ జీవరాశులన్నీ ఏది ఎంతకాలం బ్రతికినా తర్వాత చచ్చిపోతాయి, అవి మట్టిలోకి వెళ్ళిపోతాయి. వాటి యొక్క ఊపిరి గాలిలో కలిసిపోయింది. ఇంక తర్వాత వాటికి రెండో జీవితం లేదు కదా, వాటికి తీర్పు లేదు కదా, వాటిని లెక్క అడిగేవాళ్ళు లేడు కదా, వాటికి పరలోకంతో నరకంతో ఏం సంబంధం? అయితే మనిషి వచ్చి జంతువుతో పోల్చుకోకూడదు నువ్వు. మనిషి సృష్టి స్పెషల్, మనిషి జీవితం స్పెషల్. రేపు మనిషి మరణించినా కూడా ఏమైందంటే మళ్ళీ రెండవ జీవితం మొదలైద్ది. మనిషికి మరొక జన్మ ఉండిద్దని బైబిల్ చెప్పట్లేదు. మనిషికి మరొక జన్మ కాదు ఉండేది, మరొక జీవితం ఉండిద్ది. అది తెలుసుకోవాలి. మనిషికి మరొక జన్మ ఉండిద్దని బైబిల్ చెప్పదు, మరొక జీవితం ఉండిద్ది అన్నమాట. అంటే మనిషి మరణించిన తర్వాత మరొక జీవితంలోకి అడుగు పెడతాడు. దేవునికి లెక్క అప్పగించవలసిన పరిస్థితి, బాధ్యత ఉంది మనిషికి. కాబట్టి మనిషి బ్రతికుండగానే ఏం చేయాలంటే, మనిషికి నిజంగా జ్ఞానం ఉంటే, మనిషికి సెన్స్ ఉంటే, మనిషి తెలుసుకుంటే అతనిలో ఆత్మ ఉందని తెలుసుకోవాలి. ఫస్ట్ నాలో ఆత్మ ఉన్నది అది తెలుసుకోవాలి. నా ఆత్మ ఇది దేవుళ్ళో నుంచి నాలోకి వచ్చింది, ఇది సృష్టించబడింది కాదు, డైరెక్ట్గా దేవుళ్ళో నుంచి నాలోకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలుసుకోవాలి. అంతేకాదు ఈ ఆత్మ అనేది జీవరాశులకు లేదు, కాబట్టి నేను జీవరాశితో సమానం కాదు, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని తెలుసుకోవాలి. అంతేకాదు నీలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయే లోపు నువ్వు ఆరిపోకుండా చూసుకోవాలి. ఆత్మనార్పకుడి అంటే ఎంత గొప్ప మర్మం అది, అందులో ఎంత వ్యాఖ్యానం ఉంది. ఆత్మను ఆర్పొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, ఓరి నాయనా నీవు చనిపోయే లోపు నీ ఆత్మనే దీపాన్ని వెలిగించుకో, నీ ఆత్మను రక్షించుకో. నువ్వు ఎప్పుడు చనిపోతావు తెలియదు. నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు, తక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు, ఓకేనా? నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, పేదవాడు అయి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు. అది కాదు ముఖ్యమైన విషయం. నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు. కాబట్టి నువ్వు బ్రతికుండగానే నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకో. నువ్వు నీ ఆత్మ ఆరిపోకుండా చూసుకో. ఆత్మ దీపం వెలిగించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మ దీపాన్ని వెలిగించుకోవటం అంటే మన ఆత్మను మనం రక్షించుకోవటం. దేవునికి స్తోత్రం. నీ ఆత్మను ఎప్పుడైతే రక్షించుకున్నావో ఆ దీపాన్ని వెలిగించుకున్నట్టు లెక్క. నువ్వు రక్షణ పొందకుండా చచ్చిపోయావు అనుకో, నీ ఆత్మకు రక్షణ లేకుండా చనిపోతే అప్పుడు నువ్వేం చేసినట్టు అంటే నీ ఆత్మను ఆర్పి వేసుకున్నట్టు లెక్క. అంటే నీ లైఫ్ను లాస్ చేసుకున్నట్టు, నీ జన్మకు దరిద్రం పట్టించుకున్నట్టు, నువ్వే నీ జీవితాన్ని భ్రష్టు పట్టించినట్టు. నువ్వు చనిపోయే లోపు చెప్తున్నాను, ఆత్మరక్షణ లేకుండా కానీ నువ్వు చనిపోతే, ఆత్మరక్షణ పొందుకోకుండా ఈ భూలోకాన్ని వదిలిపెట్టి నువ్వు పోతే, దట్ మీన్స్ నీ ఆత్మను ఆర్పుకున్నట్టు లెక్క. అంటే దేవుడు నీకు ఇచ్చిన మానవ జన్మని చెత్త కుండీలో పడేసినట్టు నువ్వు.
దేవుడు నీకు ఇచ్చిన మానవ జీవితానికి దరిద్రం పట్టించినట్టు నువ్వు. అందుకే ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, తాను ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఎన్ని సంవత్సరాల బ్రతుకుతాడో తెలియదు గనక తాను బ్రతుకుండగానే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సువార్త విని తన ఆత్మ దీపం వెలిగించుకోవాలి, ఆత్మ ఆరిపోకుండా చూసుకోవాలి. సామెతల గ్రంథంలో చెప్తాడు, దీనికి లింక్ రెఫరెన్స్. సామెతలు అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. చూసారా, సొలొమోను పెద్ద మేధావి కాబట్టి, మరి జ్ఞాని గనుక, దేవుడి దగ్గర నుంచే జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు గనుక, జ్ఞానాన్ని వరంగా సంపాదించుకున్నాడు గనుక తను పరీక్ష చేశాడు, రీసెర్చ్ చేశాడు ఆత్మ మీద. అందుకన్నాడు, ఈ నరుని ఆత్మ అనేది యెహోవా పెట్టిన దీపము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనిషి చచ్చిన ఆత్మ చావదు అని దాని అర్థం. అర్థమైందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దీని భావం ఏంటంటే, మనిషి చచ్చిపోతాడు, ఆత్మ చావదు. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావు, చచ్చిపోతావు, కానీ నీ ఆత్మ అది లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు ఉండిద్ది అన్నమాట. అది దానికి చావు లేదు. ఈ సృష్టిలో ప్రతిదానికి చావు ఉంది, ఈ సృష్టిలో ప్రతిదానికి అంతం ఉంది, ప్రతిదానికి ముగింపు ఉంది. ముగింపు లేనిది ఈ సృష్టిలో అంతము కానిది ఒక్కటే ఒక్కటి, అది మనిషిలో ఉన్న ఆత్మ. అర్థం చేసుకోండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఏదో ఒక రోజు నాశనం అయిపోయింది సార్. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అవి నాశనం అయిపోతాయి, రాలిపోతాయి. ఈ భూగోళం నాశనమైంది, ఆకాశం నాశనమైంది. మీరు ఏదన్నా తీసుకోండి, ప్రతిదీ ఒక రోజుకు ముగింపు ఉంది, ప్రతిదీ ఒక రోజుకు నాశనమైంది. అయితే ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు యుగయుగాలు గడిచినా సరే, నాశనము కానిది, మరణము లేనిది, అంతము లేనిది మనిషిలో ఉన్న ఆత్మ. ఎంత గొప్ప విషయమయ్యా! ఈ మాట చెప్పినందుకు నువ్వు ₹1,00,000 ఫీజు కట్టేయాలి ఎక్కడి నుంచి, నీకు ఈ మర్మం చెప్పినందుకు. ఇదేం తమాషా కాదు. ఒకడు 50 సంవత్సరాలు తపస్సు చేసినా వాడికి తెలియకుండా చేస్తున్నాడు, విలువ తెలియకుండా. ఈరోజు కూర్చోబెట్టి మీకు చెప్తున్నాం, భోజనం పెట్టి చెప్తున్నాడు ఆయన. ఆత్మ గురించి తెలుసుకో మరి. కాబట్టి నీ ఆత్మకు చావు లేదు, దానికి అంతం లేదు, దానికి ముగింపు లేదు. అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే బ్రతుకుతా ఉండిద్ది. ఎందుకు తెలుసా? అన్నిటికీ ముగింపు ఉన్నప్పుడు, అన్నిటికీ నాశనం అంతం ఉన్నప్పుడు మరి ఆత్మకి ఎందుకు లేదంటే ఇక్కడే ఉంది లాజిక్. ఎందుకంటే ఈ ఆత్మ సృష్టించబడలేదు గనుక. అర్థమైందా? ఇప్పుడు అన్నిటికీ ముగింపు ఉంది కదా సార్, అన్నిటికీ ఏదో ఒక రోజు దానికి అంతం ఉంది కదా, మరి మనిషిలో ఉన్న ఆత్మకు అంతం లేదని మీరు ఎందుకు చెప్తున్నారంటే వెరీ గుడ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ ఆత్మ అనేది ఏంటిది, ఏమైంది? ఇది సృష్టించబడింది కాదు, ఇది సృష్టించబడింది కాదు. కాబట్టి పైగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళో నుండి వచ్చింది కనుక దేవుడికి చావు ఉండదు. దేవుడు చిరంజీవి, దానికి మనం అందరూ ఒప్పుకుంటాం, అన్యులు ఒప్పుకుంటారు, అన్ని మతస్థులు ఒప్పుకుంటారు. భగవంతుడికి చావు లేదురా రేయ్, భగవంతుడికి చావు లేదురా, భగవంతుడు శాశ్వతం జీవిస్తాడని అందరం ఒప్పుకుంటాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, భగవంతుడు ఎలాగైతే చిరంజీవిగా శాశ్వత కాలం జీవిస్తాడని నువ్వు అనుకుంటావో, అదే భగవంతుడిలో నుంచి వచ్చేసింది నీకు ఈ ఆత్మ. అదే భగవంతుడిలో నుంచి ఈ ఆత్మ నీలోకి వచ్చింది. అందువల్ల నీకు చావు ఉంది, కానీ నీ లోపల ఉన్న ఆత్మకు చావు లేదు. అందుకని బైబిల్లో కూడా ఉంది కదా, అగ్ని ఆరదు పురుగు చావదు అన్నాడు కదా వాక్యంలో. కాబట్టి ఆత్మకు చావు ఉండదు. అందువల్ల ఇప్పుడు మానవుడు ఏం చేయాలంటే, తాను చనిపోయే లోపు ఆత్మ దీపమును వెలిగించుకోవాలి, ఆత్మను ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే నువ్వు చనిపోయేలోపు ఖచ్చితంగా నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి, రక్షించుకొని చచ్చిపోవాలి. అది నీ ఆత్మ రక్షించుకొని చనిపోవాలి. అందుకనే ఒక ఆచారం మీకు గుర్తొస్తుందా? నాకు గుర్తొస్తుంది. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, శవం. ఆ శవం దగ్గర ఏం చేస్తారంటే తల దగ్గర దీపం పెడతారు కదా. ఆ వ్యక్తి చనిపోయిన అమ్మటనే ఆ తల దగ్గర ఒక జ్యోతి వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? పిచ్చి పెట్టి కాదు, చేదస్తం కాదు, అదొక పూర్వీకుల ఆచారం అనుకోండి. సరే, ఆచారం అనే విషయం ప్రక్కన పెడితే అందులో ఉన్న నీతిని చూడాలి. ఏంటంటే ఈ వ్యక్తి చచ్చిపోయాడు, ఆ తల దగ్గర ఏం చేశారు? జ్యోతి పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒరే ఇతడు చచ్చిపోయాడు అనుకుంటున్నావురా, సావలేదురా, అతడు ఆ శరీరం చచ్చింది, శవం, అదుగు అతని ఆత్మ అదేనరా అని చెప్పి ఆత్మ దాన్ని ఒక జ్యోతిగా చూపిస్తున్నాడు అనమాట. అంటే ఈ ఆత్మకు చావు లేదురా అని చెప్పటానికి అది వెలిగించి పెడుతున్నాడు. అంటే ఇతడు ఈ మనిషి చచ్చిపోయి నువ్వు అనుకుంటున్నావురా, మనిషి చావలేదురా బాబు, ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది,
ఇప్పుడు శరీరం చచ్చిపోయింది కానీ ఆత్మకు చావు లేదు, అదిగో చూడు ఆ దీపం అక్కడే వెలుగుతుందని మానవుని యొక్క ఆత్మ చావు లేదు, అది చావదు అని చెప్పడానికి ఇక్కడ జ్యోతి వెలిగించి పెడతారు. అంతేకాకుండా పూర్వకాలంలో ఇంకొక ఆచారం పెట్టేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు అనుకోండి. ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళని సమాధి చేసి వచ్చేవాళ్ళు కదా, భూస్థాపన చేసి ఇంటికి వచ్చి దీపం చూసి వెళ్ళరా అనేవాళ్ళు. గుర్తొస్తున్నామేగా. ఇప్పుడు కూడా ఉందలే, కొన్నిసార్లు పట్టించుకోవట్లే, కొంతమంది చేస్తున్నారు అనుకోండి. అంటే అక్కడ సమాధి చేసి వచ్చినాక రే దీపం చూసి వెళ్ళరా అనేవాళ్ళు. అంటే వీళ్ళు ఎందుకు పెట్టారు ఈ పాయింట్, ఈ ఆచారం ఎందుకు పెట్టారంటే వాడు చచ్చిపోయాడని మనం అనుకోకుండా, ఆ చనిపోయిన వ్యక్తి చనిపోలేదురా నాయనా, అతని శరీరాన్ని నువ్వు మట్టిలో పెట్టి వచ్చావు, కప్పొచ్చావు, కానీ అది అతను బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇంటికి వచ్చి నువ్వు దీపం చూసి వెళ్తావు అన్నమాట. అంటే అతని ఆత్మ బ్రతికే ఉంది అని చెప్పడం కోసం. అందుకని పూర్వీకులు ప్రాక్టికల్గా కొన్ని ఆచారాలు చేపించారు. అవి తెలియకపోయినా కూడా ఆచారాలుగా ఉన్నా అందులో నీతి ఉంది, అంటే ఒక లెసన్ అన్నమాట. కాబట్టి మనిషి చనిపోతాడు, మనిషిని నువ్వు కాల్చేస్తావు, పూర్తి చేస్తావు, అది తర్వాత సంగతి. సరే, మనిషి కాలగర్భంలో కలిసిపోయినా అతని ఆత్మ అనేది ఒక జ్యోతిలాగా వెలుగుతూనే ఉంటుంది. ఆ నరుని ఆత్మ అనేది యెహోవా పెట్టిన దీపం, అది ఆరిపోయే ప్రసక్తే లేదు. అయితే అది ఎప్పుడు ఆరిపోయిద్దంటే దాన్ని ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఎలా? నీవు చనిపోయే లోపు నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచించకుండా, ఆత్మ యొక్క విలువ తెలుసుకోకుండా, ఆత్మ లక్షణాలు తెలుసుకోకుండా, నీ ఆత్మను రక్షించుకోకుండా నువ్వు చచ్చేవు అనుకో. అంటే నువ్వు చనిపోయేలోపు నీకు ఆత్మ గురించినటువంటి అవగాహన లేకుండానే, దాని గురించి అసలు నీకు ఇంట్రెస్ట్ లేకుండానే, లేకపోతే ఆత్మ గురించి అసలు నువ్వు ఆలోచించకుండా నీ బిజీలో నువ్వు ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటా, నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ ఉద్యోగాలు, నీ పని నువ్వు చేసుకుంటా, ఏదో నీ సంపాదనలో నువ్వు ఉండి, నీ సుఖభాగాలు నువ్వు ఉండి, మొత్తానికి ఆత్మ అనే విషయం ప్రక్కన పడేసి అసలు దాని గురించి ఆలోచించకుండా ఆత్మను రక్షించుకోకుండా నువ్వు చచ్చిపోయావు అనుకో. అప్పుడు దాని అర్థం ఏంటంటే నీ ఆత్మను నువ్వు ఆర్పేసుకున్నావు అని దాని అర్థం. ఎవరైతే ఆత్మరక్షణ లేకుండా చనిపోతున్నారో వారు ఆత్మను ఆర్పేసుకుంటున్నారు. అంటే ఆత్మకు చావు లేదు. ఈ చావు లేని దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్పేసుకొని అది దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ప్రతి వ్యక్తి లోకంలో ఉండగానే నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించుకొని, దేవుడు నాలో గొప్ప ఆత్మను పెట్టాడు రా బాబు, దీనికి అసలు చావు లేదు, ఇది దేవుళ్ళో నుంచి నాలోకి వచ్చింది, ఇది దేవుడు పెట్టిన దీపం, కాబట్టి దీన్ని నేను వెలిగించుకోవాలి. అంటే నేను చనిపోయేలోపు ఖచ్చితంగా ఈ ఆత్మ నేను రక్షించుకోవాలి. అంటే రేపు నేను చనిపోయినాక ఈ ఆత్మని భగవంతుడి దగ్గరికి పంపించే ప్రయత్నం చేసుకోవాలి, పరలోకానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.